నమస్తే బాబాయ్. నమస్తే. బాగున్నారా? ఉన్నాం గిట్ల ఇక ఎందుకు ఏమైంది? అన్నీ ఇస్తున్నాడు మనకు. మోడేమి ఇస్తున్నాడు అంటే కొన్ని గుంటున్న 2000 ఇచ్చడం అని. ఇప్పుడు ఒక మందిరి కట్టించిండు, ఎక్కడ లేని మందిరి కట్టించిండు అంటే కొన్ని కోట్లల్లో లాభం వచ్చినా దానికి నడుస్తున్నది. ఎంత మంచిగా అయింది మొన్న. ఓకే. అట్లా అంటే ఇక్కడ నిజామాబాద్కి సంబంధించి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ ఎంపీ? ఏంటంటే ఇంతకుముందు చెప్పినా కదా, ఒక కార్యకర్తని ఇంకా కొత్తగా పెడితే బాగుంటుంది. అంటే ప్రజెంట్ ఎంపీ కూడా ఇక్కడ అరవింద్ గారు ఉండడం జరిగింది. మళ్ళీ ఇక్కడ ఆయనే పోటీ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యేకి నిలబడ్డాడు చూడు, అతను టాలెంట్ బాగుంది. కాకపోతే బడ్జెట్ లేదచ్చు, అంతా బాగుంది. ఓకే. అంటే నా పసుపు బోర్డు కూడా తెస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. సైడ్ లాగం చేసి కవితలు లొల్లి పెట్టుకుని మందికి లొల్లి పెడితే మేమేంది ఓటేసేటోళ్ళం. ఇలా ఒకనాడు ఓటేస్తే 5 ఏళ్ళు సీట్ మీద ఉంటారు. మళ్ళీ పథకాలు చేయాలి కదా. ఊళ్ళో వాళ్ళు లేని వాళ్ళు ఉన్నోళ్ళకు ఒక పొలగాడు చచ్చిపోతే 2 లక్షలు ఇస్తాడు, ఇయ్యలే కదా. 2 లక్షలు వాడు దత్తుగాడు చనిపోతేనా కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఇవ్వలేదు. అట్లా కొన్ని పథకాలు ఇవ్వాలి కదా, వాగ్దానం మెంబర్షిప్ ఉన్నప్పుడు వచ్చి కనీసం మాటన్న మాట్లాడించిపో. నీ కార్యకర్త ఉన్నాడు, అలాగే ఏదో అనుకోకుండా మనం వాళ్ళు చనిపోతే వచ్చి మాట్లాడిపోతే ఒక సంతోషం అని ఉంటుంది కదా. అంటే ఎప్పుడు రాలేదా మీ ఎంపీ? చూడాలి మొన్న 5 సంవత్సరాలకు ఈ స్కూల్ ఏదో మీటింగ్ దాన్ని పెట్టి ఏది మొన్న ఏదో పెట్టిండు, దానికోసమే వచ్చాడు. సో మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ పోటీ చేస్తా, మళ్ళీ గెలిచేది నేనే అంటున్నాను. అంటారు నేను గెలుతుంటా నువ్వు గెలుతుంటావు. కుర్చీ పట్టినప్పుడు వాళ్ళను కూడా ఓడిపోవడం తప్పదు కదా. నేను అన్నది కాదు, ప్రజల ఊహ కావాలా, ప్రజల కెపాసిటీ కావాలా, పనులు చేయాలా. పని చేస్తేనే కదా మనిషి బజారాలు నిలబడి మాట్లాడేది. పని చేయకపోతే ఏం చేస్తావు? ఒకసారి పని చేసినావా మెచ్చుకుంటారు, నమస్తే అంటారు. పని చేయలే గాడి గురించి మాట్లాడతారా, రోజు అదే చెప్తారు. అంటావా లేదా నువ్వైనా నేనైనా? కావాలా. ఓకే. ఇప్పుడు కవిత అంటే కవిత అయిపోయింది. ఇక గతంలో కూడా ఇక్కడ ఎంపీగా గెలిచింది. స్పీకర్లో ఇరుక్కపోయి నరేంద్ర మోడీ కాలు పట్టిందని ఎప్పుడో తెలిసిపోయింది. ఆ ఎలక్షన్ కంటే ముందు తెలిసింది. అది ఎట్లనే కేసులు ఇరుక తప్పది పోతుంది. అది గుర్తున్న విషయం. కవిత పోటీ చేసినా కూడా నో యూజ్ అంటారు ఇక్కడ. మరి బీడీలలోకి వాగ్దానం చేసింది. ఇప్పుడు ఆ సుఖ వీళ్ళు ఆయన కట్ చేసిరు అనుకో, బీడీలు పెంచను వాళ్ళ సుఖం మనం పోతారు. ఈయన వచ్చినోడు మొన్న రేవంత్ రెడ్డి పెంచుతున్నాడు, అది లేదు ఇది లేదు. పిల్లలకు 18 ఏళ్ళకు 2000 ఇస్తున్నారు. ఏది ఇప్పటికి? అంటే 100 రోజులు ఆగురి, 100 రోజుల తర్వాత ప్రశ్నించాలి. నువ్వు ఫస్ట్ అనలే కదా, నమ్మించి మోసం చేసినట్లే కదా. గెలిచినా గెలకున్నా 18 చదువుకున్న పిల్లలకు ఇంటి మీద ఉన్న వాళ్ళకు 2000 ఇస్తాను ఇవాళ. ఇంకోటి ఇక్కడ ఏమంటుండంటే ఈ ముఖ్యమంత్రి సుఖ మనము పథకాలు పెట్టినాం, సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ వస్తేనే ఈ పథకాలు వస్తాయి, తెచ్చేది మనమే ఇచ్చేది మనం అంటుండు. దానికి వాళ్ళు చెప్పాలా? రాలేదనుకో ఈ పథకాలని పోయినట్లేనిగా. అదే కదా పబ్లిక్ ఇప్పుడు ఓటేసి గెలిపించి సుధరాయిస్తలేదు. రైతు బంధు లేదు, మన లేదు, కేసీఆర్ పోగొట్టేసారు, అంతా కథలు. మోడీది అయితే ఎవరు అన్నారు? ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్తోని మోడీ దానికి ప్రతి మనిషి కాడికి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ విదేశాల నుంచి కాపాడుతున్నాడు. కాబట్టి దేనికైనా యుద్ధంకైనా ఆయన సంపాదించుకొని ఏం కొండపోయేది లేదు కదా. భార్య పిల్లలరా కోట్లు సంపాదించాలి. పబ్లిక్ కావాలి. 2047 వరకు తెలంగాణ ఏ రకమవుతుంది రోజు అన్నిట్లు వింటున్నాం. తెలంగాణ 2047 వరకు తెలంగాణ ఏమంటుండ్రు ఇట్లా అవుతుంది. ఆయన ఉంటాడా మనం ఉంటామో తెలియదు. కానీ అప్పటికైతే ఆ సంవత్సరం దాకా అయితే వాళ్ళు బతకం కదా, వయసు అయిపోయినాడు. ఇట్లా కావాలా అని చెప్తున్నాడు. ఓకే. అంటే మొన్న రామ మందిరం కూడా కట్టించారు. ఇంకోటి ఏంది, కొత్తగా యూరియా మందు కొట్టడానికి కొన్ని కోట్లతో ఇప్పుడు 15,000 పిల్లలకు దానికి ఇస్తున్నాడు. ఏది విమానంతోనే మందు కొట్టుడు. 100 పంపులు కొట్టేదానికంటే 10 పంపులతో నీకు 2 కిలోల యూరియాతో పొలం అంతా కొడుతుంది అని చెప్తున్నాడు. అది ఇంక ఇప్పుడు బయటకు వస్తుందేమో. ఇప్పుడు కంప్యూటర్తో తయారు చేసిన కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు దానికి. ఆయన ఇంట్లో పెట్టుకున్నదండి, పేరు కావాలా, వచ్చింది పేరు, సంతోషించాలి. ఓకే. ఇంకోటి మన రామ మందిరం కూడా కట్టడం మనం చూస్తున్నాము. అది ప్లస్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అందులో ఏం లేదు. కానీ దురదృష్టం దరిద్రం అని నీవు నా కక్షతో నరుకున్నాడు, అసెంబ్లీలో పబ్లిక్ వరుకున్నాడు. కానీ దాని గురించి ఇంకా చందాలు వచ్చిన డబ్బులే కొన్ని కోట్లు మిగిలి ఇంకా 2 సంవత్సరాలు చేసిన తగ్గకుండా. ఇప్పుడు యాదగిరి గుట్ట కట్టిన వాళ్ళే తలుపులు చేసారు కదా అవిసుగా. 1 క్వింటాల్ బంగారం పెద్దరాబాద్కి పెట్టి చేయించారు, బంగారంతో చేయించారు. వాళ్ళు యాదగిరి గుట్ట చేసిన వాళ్ళే కదా, టీవీలో చూపించారు కదా. అట్లా ఏముండదు ఆయన. పబ్లిక్లా
ఒక మంచి కావాలా. గడబలు లేవు, అల్లరు లేవు, మనకి ఏం లేవు. విదేశాలలో వస్తే ఫైట్ అవుతారు. మనోళ్ళ సుఖ కొందరు అనుకోకుండా ఒకడు ఇద్దరు చనిపోయిండు, వాళ్ళకి ఏం చేసిండో దేవుడికి తెలుసు. అట్లా అంటే సెంట్రల్ ఏది వస్తుంది అంటున్నాను. సెంటర్లో బీజేపీ ఉంటుంది. కాకపోతే ఒక సీటు 2 సీట్లు ఏడన్నా పోతాయి. అవి వాళ్ళు ఎలక్షన్ అని ముంగడికి అత్తలేరు. బాజాబ్తా మేము గెలుస్తామని ప్రచారం చేసుకుంటూ వాళ్ళు తిరుగుతలే బీజేపీ. ఇప్పటికి సుఖ నీకు టికెట్లు చేయలే. ఆంధ్ర తెలంగాణలో సుఖ అక్కడ సుఖ ఇంకేం పెట్టలే. చంద్రబాబు అక్కడ సుఖ కోరుకుంటారు, ఈడ ప్రచారాలు చేసుకుంటారు. అది కరెక్ట్గా ఆయన సానుభూతిని పబ్లిక్ గోరిర్రు. ఆయన ఏమన్నా కూడపోయేది ఉందా? కాంగ్రెస్ అయితే రాదు. ఏమంటుండు రేవంత్ రెడ్డి, గెలిస్తేనే ఇస్తా పథకాలు, గెలపోతే తెచ్చేది మేమే, వచ్చేది లేదు. 4 రాష్ట్రాలు అక్కడనే పోయినాయి. ఏడొస్తుంది ఇంకా మంచి రాష్ట్రాలు పోతాయి. ఆడ ఇయ్యడు. మీ నిజామాబాద్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నిజామాబాద్ అంటే కొంచెం ప్రాబ్లమే. పైన ఉంటే కొంచెం కొన్ని జీలుకపోవచ్చు. పిల్లలు అయితే మొత్తం పిల్లలు ప్రతి 18 ఏళ్ళ పిల్లగాడి గెలుసుగా బీజేపీకి వేసేది గ్యారెంటీ. కానీ కొన్ని పథకాలు చేయలేదు కాబట్టి కొంచెం అడ్డం మాట్లాడదు. కరెక్ట్గా ఓపికతో మాట్లాడాలి. దేనికైనా ఓపికగా. అయితే మొత్తానికి ఇక్కడ కూడా బీజేపీ, స్టేట్లో కూడా సెంట్రల్లో బీజేపీ నాకు టికెట్ ఇచ్చిన పిల్లలు అయితే బీజేపీకి కంపల్సరీ ఓటేస్తారు. ఇక టికెట్ అది కన్ఫామ్ వీళ్ళకుందా వాళ్ళకుందా అది మనకి ఒకే కాలే కదా. అట్లా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.